Hello everyone, welcome to the 20th session of UPSC PYQ analysis. This is Venkat. ఎలా ఉన్నారు అందరూ? మనం ఇప్పటివరకు 19 సెషన్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరైనా సరే ఆ 19 సెషన్స్ని కానీ కంప్లీట్ చేయకుండా ఉంటే సో వాటిని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ వన్ థింగ్, ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం యూపీఎస్సీ వాళ్ళకి మాత్రమే కాదు, అప్కమింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 కానీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ వీళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మన గ్రూప్ ఎగ్జామ్స్ కూడా యూపీఎస్సీ లెవెల్లోనే అండ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీటిని కూడా మీరు విని జాగ్రత్తగా సాల్వ్ చేస్తూ ఉంటే మీకు కూడా కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి అండ్ పేపర్ ప్యాటర్న్ కూడా మీకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. నౌ లెట్ us look at the first question. In the Parliament of India, the purpose of an adjournment motion is. సో క్వశ్చన్ వచ్చేసరికి అడ్జర్న్మెంట్ మోషన్ గురించి అనమాట. మనకేంటంటే పార్లమెంట్లో డిఫరెంట్ మోషన్స్ అయితే పాస్ చేస్తూ ఉంటారు అండ్ ఒక్కొక్క మోషన్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అడ్జర్న్మెంట్ మోషన్. రైట్. సో అడ్జర్న్మెంట్ మోషన్ ఎప్పుడు పాస్ చేస్తారు సార్ అంటే, సో మన యొక్క కంట్రీలో, మన యొక్క ఇండియాలో ఎప్పుడైనా సరే ఒక పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీద, ఒక అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీద డిస్కషన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ అడ్జర్న్మెంట్ మోషన్ అయితే పాస్ చేశారనమాట. సో ఎప్పుడైతే ఏదైనా హౌస్లో అడ్జర్న్మెంట్ మోషన్ కానీ పాస్ చేశారని అనుకోండి, ఏదైనా ఒక హౌస్లో అడ్జర్న్మెంట్ మోషన్ కానీ పాస్ చేస్తే ఆ హౌస్కి సంబంధించిన నార్మల్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఈ యొక్క పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ అంటే, ఇట్ విల్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ హౌస్. సో హౌస్లో ఉన్న మెంబర్స్ అందరి యొక్క అటెన్షన్ అనేది ఈ యొక్క సింగిల్ పాయింట్, ఈ యొక్క సింగిల్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీదకి తీసుకొస్తుంది అనమాట. సో అటెన్షన్ డ్రా చేసి ఆ యొక్క పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీద డిస్కషన్ చేసి ఆ యొక్క పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మోషన్ అయితే మనకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. టు అలో ఏ డిస్కషన్ ఆన్ ఏ డెఫినెట్ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఎస్, ఇదే మనకి రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో అడ్జర్న్మెంట్ మోషన్ అనేది పాస్ చేసినప్పుడు ఆ హౌస్లో రెగ్యులర్గా జరిగే నార్మల్ బిజినెస్ని పక్కన పెట్టేసి, ఓకే ఒక పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీద అడ్జర్న్మెంట్ మోషన్ అనేది పాస్ అయింది కాబట్టి సో హౌస్లో ఉన్న అందరి మెంబర్స్ యొక్క అటెన్షన్ అనేది ఆ యొక్క పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీదకి డైవర్ట్ అయ్యి సో వాళ్ళందరూ ఆ ఇంపార్టెన్స్ మ్యాటర్ మీద డిస్కషన్ చేసి దానికి ఒక సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? రైట్. Now let us look at the second question. The authorization for the withdrawal of funds from the Consolidated Fund of India must be come from. Yes. So the question is all about Consolidated Fund of India. So Consolidated Fund of India related article వచ్చేసరికి Article 266. Perfect. So Government of Indiaకి రెవెన్యూస్ కొన్ని సోర్సెస్ నుంచి వస్తాయి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ఎక్స్పెండిచర్స్ అయితే పెడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? బై కలెక్టింగ్ ట్యాక్సెస్. అవునా? సో డిఫరెంట్ ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనీని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఓకే లైక్ జిఎస్టీ కానీ, ఇలా డిఫరెంట్ వేస్లో ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ట్యాక్సెస్ రూపంలో కాకుండా కొన్ని వేస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ అర్జెంటుగా అవసరమైనప్పుడు, రిసోర్సెస్ ఫండ్స్ కావాల్సినప్పుడు ఏం చేస్తుందంటే లోన్స్ని రైజ్ చేస్తూ ఉంటుంది. సో ఎలా లోన్స్ని రైజ్ చేస్తుంది సార్ అంటే, బై ఇష్యూయింగ్ ట్రెజరీ బిల్స్. సో ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేసి లోన్స్ని రైజ్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఫారిన్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి కూడా బారో చేసుకుంటుంది కొంత అమౌంట్ని, లేకపోతే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా సమ్ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడప్పుడు బారో చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇవి కూడా వచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా రెవెన్యూ ద్వారా కానీ లేకపోతే లోన్స్ ద్వారా కానీ రైజ్ చేసిన మనీలో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, సర్టెన్ అమౌంట్ని ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఖర్చు పెడుతూ ఉంటుంది. లైక్ శాలరీస్ ఇవ్వటం కానీ, లేకపోతే తీసుకున్న లోన్స్ని వాటికి మరి ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంది అనుకోండి, ఏం చేయాలి, దానికి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ని కూడా కంప్లీట్గా పే చేస్తూ ఉండాలన్నమాట. సో అవన్నీ కూడా ఈ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రెవెన్యూస్ కానీ, ఈ రైజ్ చేసిన లోన్స్ కానీ, ఈ అమౌంట్ వచ్చి ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ అవుతూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. అండ్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఎక్స్పెండిచర్ అనేది అంటే ఖర్చు అనేది పెడుతూ ఉంటుందన్నమాట. నథింగ్ బట్ డెబిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ క్రెడిట్ అయితే ఈ సైడ్ నుంచి క్రెడిట్ అయితే
ఈ సైడ్ నుంచి డెబిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. పర్ఫెక్ట్. సో ఇలా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీని ఖర్చు చేయాలి అని అనుకుంటే అంత ఈజీ కాదు. ఇట్ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్, ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి? ఇట్ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అనేది ఇచ్చినప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనీని విత్డ్రాల్ చేసుకోగలదన్నమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిఫరెంట్ ఖర్చులు ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. శాలరీస్ ఇవ్వాలి, జడ్జెస్కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీసర్స్కి శాలరీస్ ఇవ్వాలి, లేకపోతే స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ డే టు డే యాక్టివిటీస్, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో వాటన్నిటికి కావాల్సిన మనీ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి విత్డ్రాల్ అనేది చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇలా విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్టం వచ్చినట్టు మనీని విత్డ్రా చేయడం కుదరదు. పార్లమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే విత్డ్రా అనేది చేయగలదన్నమాట. సో ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నో, ఇక్కడ ప్రెసిడెంట్ గారి యొక్క రోల్ ఏది ఉండదు, అండ్ ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క రోల్ ఉండదు, అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్కి కూడా ఎటువంటి సంబంధం లేదనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చినప్పుడే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ అనేది విత్డ్రాల్ చేసుకోగలదన్నమాట. ఓకేనా, రైట్. నౌ లెట్ us look at the third question. Consider the following statements. Union territories are not represented in the Rajya Sabha. సో రాజ్యసభలో యూనియన్ టెరిటరీస్ నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ కూడా ఉండదు అని చెప్పి అంటున్నాడు. ఇట్ ఈస్ రాంగ్. సో దెర్ ఆర్ సమ్ యూనియన్ టెరిటరీస్ విచ్ ఆర్ హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో యూనియన్ టెరిటరీస్లో కొన్ని వాటికి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, లైక్ ఢిల్లీ అండ్ పుడుచేరి. సో ఢిల్లీ అండ్ పుడుచేరి నుంచి కూడా మనకి రాజ్యసభలో రిప్రజెంటేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకని ఆప్షన్ 1 అనేది రాంగ్. సో ఒకసారి ఎలిమినేషన్ చూడండి. ఆప్షన్ ఏ పోతుంది, ఆప్షన్ సి కూడా పోతుంది. నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టు ఎడ్యుకేట్ ద ఎలక్షన్ డిస్ప్యూట్స్. సో ఎప్పుడైనా సరే ఎలక్షన్ డిస్ప్యూట్స్ కానీ వస్తే వీటిని రిజాల్వ్ చేసే పవర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి ఉంటుంది అని చెప్పి ఆప్షన్ ఇచ్చాడనమాట. ఇట్ ఈజ్ రాంగ్. సో ఎలక్షన్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసే పవర్ ఎవరికి ఉంది సార్ అంటే జ్యుడిషియరీకి ఉందన్నమాట. ఇట్ లైస్ విత్ జ్యుడిషియరీ లైక్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఓకేనా. సో ఎలక్షన్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసి జడ్జ్మెంట్స్ ఇచ్చేది లేకపోతే సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేసేది ఎవరు సార్ అంటే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఓన్లీ అంటున్నాడు. సో ఇది కూడా రాంగే. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్, చెప్పండి పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్, ఇట్ ఈస్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ లోక్సభ అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ రాజ్యసభ. ఓకేనా. సో ఈ 3 పార్ట్స్ని కలిపి పార్లమెంట్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3 కూడా రాంగ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి నన్ ఆఫ్ దీస్. సో ఇక్కడ వాడు ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్, నన్ ఆఫ్ ద అబోవ్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. నౌ మూవ్ ఆన్ టు ద ఫైనల్ క్వశ్చన్. నౌ లెట్ us look at the final question. రిగార్డింగ్ ద ఆఫీస్ ఆఫ్ లోక్సభ స్పీకర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో క్వశ్చన్ వచ్చేసరికి లోక్సభ స్పీకర్ గురించి అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. హీ ఆర్ షీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నో, ఇది రాంగ్ అనమాట. సో జనరల్గా లోక్సభలో ఎలక్షన్స్ జరిగి, సో లోక్సభలో మెంబర్స్ ఉంటారు కదా, ఎలక్టెడ్ మెంబర్స్. సో వాళ్ళలో ఒకరిని స్పీకర్ లాగా ఎన్నుకోవటం జరుగుతుంది. సో ఈ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క టర్మ్ కూడా రిమైనింగ్ మెంబర్స్ లాగే 5 years ఉంటుందన్నమాట. అంటే నథింగ్ బట్ లోక్సభ లైఫ్ ఎంతైతే ఉంటుందో సో ఈ స్పీకర్ గారి యొక్క లైఫ్ కూడా అంతే ఉంటుందన్నమాట. నథింగ్ బట్ 5 years అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రెసిడెంట్ గారి యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఉండదు. రైట్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్ అనమాట. హీ ఆర్ షీ నీడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఎలక్షన్ బట్ హ్యాస్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఎలక్షన్. సో ఇది కూడా రాంగ్. సో జనరల్గా ఏంటంటే ఒక ప్రొవిజన్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక మెంబర్ని తీసుకొచ్చి మన లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్ లాగా కూర్చోబెట్టచ్చు. అది కూడా మ్యాక్సిమం 6 months వరకే. సో 6 months లోపు అతను మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఆ పర్టికులర్ హౌస్లోకి ఎలక్టెడ్ అయ్యి రావాలన్నమాట. ఇది నార్మల్ క్యాండిడేట్స్కి మాత్రమే. బట్ ఎవరైనా ఒక క్యాండిడేట్ స్పీకర్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా ఎలక్టెడ్ క్యాండిడేట్ అయ్యే ఉండాలన్నమాట. అంటే ఎలక్షన్స్లో పోటీ చేసి ఆల్రెడీ గెలిచేసిన క్యాండిడేట్స్ మాత్రమే, ఓకేనా, ఈ క్యాండిడేట్స్ మాత్రమే స్పీకర్ యొక్క ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కుదురుతుంది.
ఓకేనా. అంతేగాని ఒక మెంబర్ని తీసుకొచ్చేసి లోక్సభలో కూర్చోబెట్టి ఓకే నీకు ఇంకా 6 మంత్స్ టైం ఉంది కదా, 6 మంత్స్ లోపు నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేసి నువ్వు గెలవచ్చు, సో కంగారు ఏం లేదని చెప్పి స్పీకర్ ఎలక్షన్స్లో కూడా నువ్వు పోటీ చేసి స్పీకర్ అయిపో అని చెప్పి సో ఈ ప్రొవిజన్స్ అయితే కుదరదనమాట. సో ఇవన్నీ నార్మల్ మెంబర్స్కే. సో ఒక మెంబర్ ఈ యొక్క స్పీకర్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి అని అనుకుంటే సో అతను ఖచ్చితంగా ఎలక్షన్స్లో గెలిచి రావాల్సిందే. ఓకే, సో ఆప్షన్ 2 కూడా రాంగ్. సో ఆప్షన్ 3 చూడండి. ఇఫ్ హీ ఆర్ షీ ఇంటెన్స్ టు రిజైన్, ద లెటర్ ఆఫ్ హిస్ ఆర్ హర్ రిజిగ్నేషన్ హ్యాస్ టు బి అడ్రస్డ్ టు ద డిప్యూటీ స్పీకర్. సో ఎప్పుడైనా సరే స్పీకర్ గారు రిజైన్ చేయాలి అని అనుకుంటే తన యొక్క రిజిగ్నేషన్ లెటర్ ఏదైతే ఉందో అది డిప్యూటీ స్పీకర్ గారికి ఇవ్వాలన్నమాట. సో ఆప్షన్ 3 రైటే. సో ఇక్కడ 1 రాంగ్, 3 రాంగ్, 4 రాంగ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి 3 ఓన్లీ. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4th క్వశ్చన్. సో దీంతో మన సెషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. మీకు కానీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నా యొక్క ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.